భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారి కుమార్తె శ్రావణి గారు. మరి వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలను తెలుసుకుందాం. మీకు కూడా మరే ఇతర సందేహాలున్నా, రుద్రాక్షలకు సంబంధించి సందేహాలు కానీ మరే ఇతర సందేహాలున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్స్కి కాల్ చేయండి. నమస్కారం శ్రావణి గారు. నమస్తే అండి. మీకు మన ప్రేక్షకులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వచ్చారు, చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నారు. అవును చిన్న బ్రేక్ తీసుకోవడం జరిగిందండి. ఎందుకంటే రుద్రాక్షల గురించి చిన్నప్పటి నుంచి నాన్నగారితో ఆయన ఏ క్యాంపుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆయనతో పాటు వెళ్ళిపోయేదాన్ని. సో ఇంకా దీని గురించి ఇంకా అంటే మనం నిత్య విద్యార్థిగా ఉండటం కరెక్ట్ అనేది ఎప్పుడు నాన్నగారు చెప్తారు, పెద్దవాళ్ళు చెప్తారు. సో ఇప్పటికీ నేర్చుకున్నది తక్కువ, ఇంకా నేర్చుకోవాలి అని అనిపించి కొంచెం బ్రేక్ తీసుకొని ఇంకొంచెం మా నాన్నగారి దగ్గర ఇంకొంచెం నేర్చుకొని ఇంకొంచెం రుద్రాక్షల గురించి, వేదగణితం గురించి ఇంకొంచెం రీసెర్చ్ చేసి మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది. సూపర్. సో అయితే మీ నుంచి ఇంకా ఎక్కువ తెలుసుకోబోతున్నాం మేము. అండ్ తెలుసుకున్నాను. ఎప్పుడూ నిత్య విద్యార్థిగా ఉండటం మంచిదే. బాగా తెలుసు, అన్నీ తెలుసు అనే కన్నా ఇంతకు ముందు మీద కొంచెం బెటర్ అయ్యి వచ్చాను. ఇంకా బెటర్ అవడానికి ప్రతిరోజు కృషి చేస్తూనే ఉంటాను. దానికి నాన్నగారు ఎప్పుడూ హెల్ప్ చేస్తూనే ఉంటారు. సో సూపర్. అయితే శ్రావణి గారు, చిన్న సందేహం ఏంటంటే ఇప్పుడు కార్తీక మాసంలోకి వచ్చేసాము. కార్తీక మాసం అనే కాదు, జనరల్గా మనందరం దేవుణ్ణి రోజు పూజిస్తూ ఉంటాం. అయితే కొందరు మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే మంచి జరిగినప్పుడు అంతా బాగానే ఉంటుంది. చాలా మందికి ఒక మంచి లొకేషన్లో ఒక అందమైన ఇల్లు వాళ్ళ బడ్జెట్లో రావడం అంటే కలలానే అనిపిస్తుంది. బట్ ఏదైనా చెడు జరిగినప్పుడు మాత్రం దేవుడు ఎందుకు నాకు చెడు చేశాడు అని చెప్పి బాగా బాధపడుతూ ఇలా అనుకుంటూ ఉంటారు కదా. సో దీని గురించి ఏదైనా చెప్తారా మీరు? తప్పకుండా అండి. కార్తీక మాసంలో ఉన్నాం, శివుడి గురించి ఒక చిన్న కథ చెప్పుకుందాం. సో ఇది పూర్వకాలం నాటి కథ, అంటే రాజులు అప్పటి నాటి కథ. సో ఒక రోజు గుడికి ఒక భక్తుడు వెళ్ళాడు. ప్రతిరోజు ఆయన వెళ్ళి శివార్చన చేసుకుంటూ భక్తిలోనే ఉంటాడు. ఒకరోజు వెళ్ళి శివుడి ముందు వెళ్ళి, ఎంతసేపు ఉంటావు శివయ్య ఇలాగా, కాసేపు నీ ప్లేస్లో నేను నుంచుంటాను, నువ్వు కాసేపు అలా బయటికి వెళ్ళిరా, లేకపోతే రెస్ట్ తీసుకొనిరా అంటే సరే అని ఆయన శివుడు నవ్వుకొని సరే నా ప్లేస్లో ఉండు అని ఆయనకి చెప్పేసి వెళ్తాడు. కాకపోతే ఒక షరతు పెడతాడు శివుడు. ఏంటంటే భక్తులు వస్తూ ఉంటారు, వాళ్ళ కష్టాలు బాధలు చెప్పుకుంటూ ఉంటారు, నువ్వు దేనికి రెస్పాండ్ అవ్వద్దు, దేనికి బదులు ఆన్సర్ ఇవ్వద్దు, చెప్పింది విను చాలు అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మొదట ఒక వ్యాపారి వస్తాడు. ఆ వ్యాపారి వచ్చి ఏం చేస్తాడంటే దర్శనం చేసుకొని దండం పెట్టుకొని ఆయన కష్ట సుఖాలు చెప్పుకొని శివుడికి ఆయన చేతిలో ఉన్న ధనం మూట మర్చిపోయి వెళ్ళిపోతాడు స్వామివారి దగ్గర. ఆ తర్వాత ఇంకో భక్తుడు వస్తాడు, పేద వ్యక్తి, అభిషేకం చేసుకొని దండం పెట్టుకొని వెళ్ళేటప్పుడు కూతురికి, ఆ పేద వ్యక్తి కూతురికి కొంచెం ఒంట్లో బాగోదు. సో మా అమ్మాయికి ఇట్లా ఉంది, నాకు కొంచెం ధనం అవసరం ఉంది, ఎలాగైనా సహాయం చేయమని, ఏదో ఒక దిక్కున సహాయం చేయమని శివుడిని అడుగుతూ పక్కన ఉన్న ధనరాశి మీదకి ఆయన చూపు వెళ్తుంది. శివుడికి ధన్యవాదాలు చెప్పుకొని ఆ మూటను తీసుకొని వెళ్తాడు. మూడో వ్యక్తి వస్తాడు. మూడో వ్యక్తి ఏంటంటే అతను నేను ఊరు వెళ్తున్నాను, ఇదివరకు చేపల వేటకి వెళ్తూ ఉండేవారు కదా. సో ఒక్కసారి బోట్ ఎక్కి వెళితే వాళ్ళు 1 రోజులు 2 నెలలు రారు. 1 రోజులకి నేను వెళ్తున్నాను సముద్రంలోకి, నాకు ఎటువంటి ప్రమాదాలు రాకుండా నన్ను కాపాడు స్వామి అని చెప్పుకొని వెళ్తాడు. ఇతను వెళ్ళేటప్పుడు, ఈ నావికుడు బయటికి వెళ్ళేటప్పుడు, పూర్వకాలం కథ కాబట్టి అప్పుడు రాజులు భటులు వీళ్ళు ఉండేవాళ్ళు కదా, బయటికి వెళ్తున్నప్పుడు ఇతని మీద డౌట్ వచ్చి ఆ భటులు ఈ నావికుడిని పట్టుకొని వెళ్తూ ఉండగా ఇదంతా చూస్తున్న ఆ శివుడి ప్లేస్లో ఉన్న భక్తుడు ఇంకా ఆపుకోలేక ఎన్నిసార్లు అనుకున్నా శివుడి షరతు గుర్తొచ్చి ఆగిపోయాడు. అలాంటిది నా ముందే ఇతను తీయలేదు కదా ధనరాశి, ఇతన్ని ఎందుకు తీసుకెళ్తున్నారని అతను ఆపుకోలేక జరిగిందంతా చెప్తాడు. చెప్తే భటులు ఇతన్ని వదిలేసి ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బు రికవరీ చేసుకుంటారు.
శివుడు వచ్చిన తర్వాత సాయంత్రం శివుడు వస్తాడు. వచ్చిన తర్వాత చాలా గర్వంగా చెప్తాడు, స్వామి ఇట్లా ఇట్లా జరిగింది, నేను ఇట్లా ఆపాను, ఇతనికి డబ్బు తీసుకున్న వ్యక్తికి కాకుండా ఇంకో వ్యక్తికి పనిష్మెంట్ వస్తుంటే అది నేను జరగకుండా కాపాడానంటే, అయ్యో ఎంత పని చేసావు. ఇది కర్మఫలం అంటే ఇదే. ధనవంతుడి దగ్గర ఉన్న డబ్బు పోవడం అనేది అతని కర్మ. ఎవరికైతే అవసరం ఉందో అతనికి దొరకటం అనేది ఇతని అదృష్టం. కూతురు దీనికి ఆరోగ్యానికి అవసరానికి కాబట్టి అది అతను వదిలేసి వెళ్ళాడు. ఈ నావికుడు వెళ్లకుండా ఆగాలి, అందుకని భటులు వచ్చి పట్టుకున్నారు. ఎందుకు? అది ప్రమాదంలో చిక్కుకోబోయే నావ, అది వెళితే ఇతని ప్రాణానికి ప్రమాదం. అలా జరగకుండా ఇతను ప్రాణాలు కాపాడాలి కాబట్టి అతన్ని పట్టుకెళ్లారు. ఈ నిజం అనేది ఎప్పటికన్నా బయటకు వస్తుంది. ఓ 2 రోజులు ఇతను వెళ్ళటం అనేది ఆగితే ఈ నిజం అనేది ఎప్పుడు 2 రోజుల తర్వాత బయటకు వస్తుంది. ఎంత పని చేసావు, ఇప్పుడన్నా నీకు అర్థమైందా? ఇవాళ మనకు కూడా, మనం ఎవ్రీడే లైఫ్లో మనం కూడా అప్లై చేసుకోవాలి. ఏంటంటే, మనం ఏదన్నా మంచి జరిగితే నేను చేయగలిగాను కాబట్టి అని అనుకుంటారు. చెడు జరిగితే నేను ఎంత చేసినా దేవుడు నాకు అవ్వాలనుకున్నది అవ్వలేదు అన్న దేవుడి మీద బ్లేమ్ చేస్తారు. అలా కాదు. ఇవాళ మనకి చెడు జరిగినా దీని వెనకాల ఒక మంచి ఉంటుంది. ఇవాళ మనం చేయాలనుకున్న పని ఎందుకు జరగలేదో దీని నుంచి ఇంకొకటి ఏమన్నా మంచి జరుగుతుందేమో. ఏది ఏమైనా సరే మనం చేయాల్సిన పనిలో 100% మనం చేసి భారం దేవుడి మీద వేయాలి. మనం చేయాల్సింది చేయకుండా భారం దేవుడి మీద వేయటం కాదు, మనం చేయాల్సింది చేసి భారం దేవుడి మీద వేయాలి. అది మంచి అయినా చెడు అయినా సరే మనం తీసుకోగలగాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనకి మంచి జరిగేటటువంటి ప్లాన్ దేవుడు ఆల్రెడీ వేసి పెట్టాడు. ఇవాళ చెడు జరిగింది అని కాదు, దీనివల్ల రేపు ఇంకొకటి జరుగుతుంది. మంచి ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడైనా సరే చెడు మంచి అన్నీ జరుగుతూ ఉంటాయి. మనం ఏం చేసినా మన కష్టానికి ఫలితం తప్పకుండా దక్కుతుంది, 100% అది. సో ఈ కార్తీక మాసంలో ఒకటే నేను చెప్పదలుచుకున్నా, ఏది జరిగినా సరే మన మంచికే అని తీసుకుందాం. మన మంచికే అని తీసుకుంటూ ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. సూపర్. నిజంగా అందరికీ కనెక్ట్ అయ్యే మంచి స్టోరీ చెప్పారండి. కాలేజ్ ఉన్నారు, తప్పకుండా. హలో నమస్తే అండి, మీ పేరు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. శ్రావణి గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్కారం అమ్మా. 5/1/1972. ఎవరిదండి? గోధుమ సమయం సాయంకాలం. ఎవరిదండి ఇది? నాదేనమ్మా. ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏం చేయట్లేదమ్మా. ఇంతవరకు టైలరింగ్ చేసేదాన్ని, మోకాళ్ళ నొప్పులు వచ్చాయి. ప్రస్తుతానికైతే ఖాళీగా ఉన్నాను. పిల్లలా అండి? బాబు పెళ్ళుకున్నాడు, అమ్మాయి పెళ్ళి అవుతుంది. అంత మనశ్శాంతి లేదమ్మా ఇంట్లో. అంత ఏమో అతను చెప్తే వినరు. సో మీకు సంబంధించి సింపుల్ గా ఒక రుద్రాక్ష చెప్తానండి. అన్ని రకాలుగా బాగుంటుంది. అవకాశం ఉంటే ధరించండి. మానసిక ప్రశాంతతకి బాగుంటుంది, ఆరోగ్యానికి బాగుంటుంది, ఇంట్లో ఉన్నటువంటి చికాకులు ఏమీ లేకుండా బాగుంటుంది. ఇంటి అంతటికి ఒక సంరక్షణ. ఎందుకంటే ఆడవాళ్ళని జనరల్గా చూస్తే బ్యాక్ బోన్ ఇంటికి, అన్ని రకాలుగా చూసుకుంటాం. మనం బాగుంటే ఇల్లంతా బాగుంటుంది. సో ముందు మీరు మీ ఆరోగ్యం మీద మీ దృష్టి పెట్టండి, తర్వాత అన్నీ బాగుంటాయి. సో మీ జాతకానికి సంబంధించినటువంటి రుద్రాక్ష నవముఖి, 9 ముఖాల రుద్రాక్ష, నవశక్తి స్వరూపము, నవదుర్గా స్వరూపము. ఇది అమ్మవారి స్వరూపము. ఈ రుద్రాక్ష ధారణ వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటంటే, ఏదైతే మానసిక అశాంతి ఉండటము, ఇవి లేకుండా మానసిక ప్రశాంతత ఉండటము, కుటుంబంలో ఒక రక్షణ కవచంలా ఉండటము, ప్లస్ ఏంటంటే మీ జాతకానికి ఇది బాగా సెట్ అవుతుంది. ఈ రుద్రాక్ష సూత్రాలలో వేసుకోండి. సూత్రాల మధ్యలో కాకుండా రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ, లేదంటే చైన్లో కానీ తాడులో కానీ, మీ ఇష్టం, ఎలాగైనా వేసుకోవచ్చు. కార్తీక మాసంలో ఉన్నాము, సో రుద్రాక్ష ధారణ చాలా మంచిది. అవకాశం ఉంటే వేసుకోండి. 9 ముఖాలు. అలాగే మీ జాతక వివరాలు వచ్చి ఇది సోమవారము, శుక్లపక్ష చతుర్దశి, రేవతి నక్షత్రం. సో 9 ముఖాల రుద్రాక్ష నవముఖి మీకు సంబంధించి. మరో కాల్ తీసుకున్నామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. నమస్తే అండి, చెప్పండి.
నమస్తే మేడం. 10వ తేదీ 7వ నెల 2009 మేడం. 10వ తేదీ ఎవరిదండి ఇది? 2009 అన్నారు కదా, ఎవరిది ఇది? మా బాబు మేడం. ఏ క్లాస్ చదువుతున్నాడు? ఇంటర్ సెకండ్ ఇయర్ మేడం. ఎట్లా చదువుతున్నాడండి బాబు? పర్వాలేదు మేడం, బాగానే. ఎంత పర్సెంటేజ్ వస్తుంది? 80 అలా వస్తుంది మేడం. ఓకే. సో బాబుకి సంబంధించి ఒక రుద్రాక్ష చెప్తాను, బాబు గోత్రనామాలతో అభిషేకించి వెయ్యండి, చాలా బాగుంటుంది. ఈ వయసు పిల్లలకి జాతక పరిశీలన అవసరం లేదు. బాబుకి సంబంధించి ఇప్పుడు మనం ఏమిస్తాం, బాగా చదువుకోవాలి, చదువు తర్వాత మంచి కెరియర్ ఉండాలి. సో బాబుకి సంబంధించి 8 ముఖాల రుద్రాక్ష, అష్టముఖి, గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళటానికి, చదువుల మీద దృష్టి ఉంటూ చదివింది గుర్తు ఉండటానికి ఉపయోగపడుతుంది. అలాగే అష్టముఖికి అధిపతి గ్రహం రాహు నుంచి వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ బాబు మీద పడకుండా ఒక రక్షణ కవచంలా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ ఏజ్ టీనేజ్ పిల్లలకి ఎస్పెషల్లీ మెటీరియలిస్టిక్ కోరికలు ఉంటాయి. వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, వీళ్ళకి వీడియో గేమ్ ఉంది, వాళ్ళకి ఎలక్ట్రిక్ బైక్ ఉంది, నాకు కావాలి, ఇది మెటీరియలిస్టిక్ కోరికలు. రాహు ఏంటంటే మెటీరియలిస్టిక్ కోరికలకి ఒక కళ్ళం వేస్తాడు. సో అందుకని ఈ వయసు పిల్లలకి ఒకటి మెటీరియలిస్టిక్ కోరికలకి కళ్ళం వేస్తూ, అలాగే ఇది గణపతి స్వరూపం కాబట్టి చదువుల మీద దృష్టి ఉంటూ చదివింది గుర్తు ఉండటానికి, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవటానికి కూడా అష్టముఖి రుద్రాక్ష ఉపయోగపడుతుంది. ఈ వయసు పిల్లలకి అది సరిపోతుంది. సో 8 ముఖాల రుద్రాక్ష చిన్న చైన్లో కానీ, లేకపోతే వాళ్ళు విద్యా సంస్థల్లో ఒప్పుకోకపోవచ్చు చైన్స్ అంటే, తాడులో వేసి పంపించేయండి, సరిపోతుంది. ఇంకా శ్రావణి గారు ప్రతి కార్తీక మాసంలో కూడా ఖచ్చితంగా ఆఫర్స్ ఏవో ఒకటి పెడుతూ ఉంటారు. మరి ఈ కార్తీక మాసంలో ఏంటి స్పెషల్? ప్రతి సంవత్సరం మన సంస్థ తరపు నుంచి అనండి, లేకపోతే మా నాన్నగారి తరపు నుంచి అనండి, ఏదో ఒకటి మన క్లయింట్స్కి మన భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి మన సంస్థ ఎక్కడైనా సరే మన సంస్థల్లో ఒక గిఫ్ట్ అనేది ఇస్తారు. సో ఇది ఈసారి చాలా మంచి గిఫ్ట్ అనేది ఇస్తున్నారు నాన్నగారు. ఏంటంటే ద్విముఖి భద్రాక్ష. సో ద్విముఖి ఏంటంటే 2 ముఖాలు కలిగినటువంటి ఈ భద్రాక్ష అర్ధనారీశ్వర స్వరూపము. ఇది మన ఇంట్లో పూజ గది ఎక్కడైతే ఉందో అక్కడ పెడితే భార్యాభర్తల అన్యోన్య దాంపత్యం కోసము, కుటుంబం కోసము, పిల్లల కోసము చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ 2 ముఖాల రుద్రాక్ష ఇంట్లో పూజలో పెట్టుకోవడానికి ఒకటి ఇస్తున్నారు. ఇంకొకటి మన మహారుద్రాభిషేకంలో చేసినటువంటి రుద్రాక్షలు, పూజ రుద్రాక్షలు కూడా పూజలో పెట్టుకోవటానికి చాలా మంచిది. ఎన్నో వేల లక్షల రుద్రాక్షలు చేశారు అభిషేకం. అందులో ఉన్నటువంటి రుద్రాక్షలు ఒక 3 రుద్రాక్షలు ఇవ్వటం జరుగుతుంది. అలాగే పళని నుంచి విభూది ఇస్తున్నారు, అలాగే గంగాజలం ఇస్తున్నారు. ఇదంతా ఒక ప్యాక్గా చక్కగా మన సంస్థలకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఇది అందజేయటం జరుగుతుంది. సో మన భారతదేశంలో మీకు దగ్గరలో ఉన్న మన బ్రాంచెస్, చాలా చోట్ల మన బ్రాంచెస్ ఉన్నాయి, మీకు దగ్గరలో ఉన్న మన బ్రాంచెస్కి వెళ్తే ఖచ్చితంగా ఏది చిన్న ఇదైనా సరే ఖచ్చితంగా మీకు ఈ ప్యాక్ అనేది మీ దాకా వస్తుంది. ఈ రుద్రాక్షలు, ద్విముఖి రుద్రాక్షలు, పూజలో పెట్టుకునే రుద్రాక్షలు, గంగాజలము, అలాగే విభూతి, ఈ 4 కలిపి చక్కగా ఒక ప్యాక్గా చేసి మీకు అందిస్తున్నారు. ఓకే. సో అయితే ఎప్పుడు మీరు చెప్తూ ఉంటారు, అయినా కూడా కొంతమందిలో ఒక సందేహం అనేది ఉంటుంది. అంటే రుద్రాక్ష ధరించే అప్పుడు ఏమైనా నియమాలు పాటించాలా అనే సందేహం అందరిలో. ఏమీ లేదండి, వెరీ సింపుల్. మనం లైఫ్ని ఎట్లా చేసుకుంటే అట్లా కాంప్లికేట్ చేసుకోవద్దు, ఏదైనా సింప్లిఫై చేసుకోవాలి. సింపుల్గా చెప్తాను, రుద్రాక్ష ధారణ చేసే ముందు మన గోత్రనామాలతో అభిషేకం అంతే. మనకి దగ్గరలో ఉన్న శివాలయంలో ఎవరైతే ధారణ చేస్తున్నారో వారి గోత్రనామాలతో అభిషేకం అంతే, అంతకు మించి ఏమీ లేదు. ఆ తర్వాత కూడా ఇప్పుడు వేసుకోవాలి, అప్పుడు వేసుకోవాలి, ఎప్పుడు తీయాలి, రోజు స్నానం అయ్యాక వేసుకోండి, రాత్రి పడుకునేటప్పుడు తీసేయండి, సింపుల్. అది కూడా రుద్రాక్ష రాత్రి పడుకున్నప్పుడు సైజు ఉంటుంది, కొంచెం గుచ్చుకుంటుంది, డిస్కంఫర్ట్ ఉండొచ్చు. సో తీసి పక్కకు పెడితే మనకి డిస్కంఫర్ట్ ఉండదు. నెక్స్ట్ డే స్నానం అవ్వగానే వేసుకోవచ్చు, డే అంతా ఉండొచ్చు, ఎప్పుడు తీయాలని ఎటువంటి నియమము లేదు. సో ఎప్పుడు ఉండొచ్చు. కొంతమంది అయితే అసలు తీయరు కూడా, 24/7 ఉంచుతారు, తీయాలని నియమం లేదు. సో ఎప్పుడు ఉండొచ్చు. లేదు నాకు సరిగ్గా ఏదైనా మెడలో ఉంటే, చాలా మందికి చైన్స్ అది ఉంటే నిద్ర పట్టదు, అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే నైట్ టైం తీసి పక్కకు పెట్టేయండి, నెక్స్ట్ డే స్నానం అయ్యాక వేసుకోండి అంతే.
ధరించే ముందు మన గోతనామాలతో పూజ అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో కార్ కొనుక్కుంటాం, మన పేరు రిజిస్టర్ చేసుకుంటాం. అట్లాగే మనం ధరించే రుద్రాక్ష మన పేరున మన గోత్రనామాలతో అభిషేకం చేసుకొని ఇది నాది వేసుకుంటే మన జాతకానికి సంబంధించి ఉపయోగపడుతుంది, మన కెరియర్కి, మన ఫ్యూచర్కి, మన ఫ్యామిలీకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు రాధా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా, మాట్లాడండి శ్రావణి గారితో. రాధ గారు నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. 22/10/99 మా పాపది. ఏం చేస్తోందండి పాప? బయటికి వెళ్ళిందండి, ఎంఎస్ చేసేందుకు. ఎక్కడ ఉంది? యూకేలో ఉంది. ఎప్పుడు వెళ్ళిందండి? అంటే అయిపోయింది ఇప్పుడు డిసెంబర్ కు ఆమె ఎడ్యుకేషన్ అంటే చదువు అయిపోయింది. అంటే గ్రాడ్యుయేషన్ ఉంది ఈ డిసెంబర్ లో. గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ ఉంది, చదువు అయిపోయింది. ఓకే, మీరు ఎప్పుడు వెళ్తున్నారు? మేమేం వెళ్ళట్లేదు, కొంచెం ఆమెనే అంటే అక్కడ ఏదైనా జాబ్ వస్తుందా ఇంకా మంచిగా అని. ఆల్రెడీ ఒకసారి ఇంటర్ లో ఉన్నప్పుడు నాన్న దగ్గరికి వచ్చి రుద్రాక్ష చేయించినాడు. ఏమి రుద్రాక్ష వేశారండి? అప్పుడు అంటే చదువుకు ఆటంకం రాకుండా వినాయకుడిని అనుకుంటా, అష్టముఖి కావచ్చు. ఓకే, పాపకి సంబంధించి ఒక రుద్రాక్ష చెప్తానండి, చాలా బాగుంటుంది. అష్టముఖి రుద్రాక్ష ఇప్పుడు దాకా మీరు వేసింది కరెక్ట్, ఎందుకంటే ఇది చదువులకి, ఇందాక మనం చెప్పుకున్నాం, చదువులకి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్తూ మంచి అవకాశాలు వస్తూ చదువుల్లో మంచి మంచి ఆపర్చునిటీస్. ఇప్పుడు అట్లాగే పాప వేరే కంట్రీలో ఉంది, గ్రాడ్యుయేషన్ దాకా వచ్చింది. అండ్ ఇప్పుడు మీరు మార్చదలుచుకుంటే ఒక మంచి రుద్రాక్ష చెప్తాను. ఈ జాతకానికి చాలా బాగుంటుంది, కెరియర్ చాలా బ్రైట్గా కనపడుతోంది ఈ పాపకి, మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. దానికి సపోర్ట్గా 12 ముఖాల రుద్రాక్ష, ద్వాదశముఖి, ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్యుడు. సో ఈ రుద్రాక్ష ధారణ వల్ల ఏంటంటే సూర్యుడు ఎంత బ్రైట్గా ఉంటాడో మన కెరియర్ అంత బ్రైట్గా, మంచి మంచి కెరియర్లో మంచి మంచి ఆపర్చునిటీస్ త్వరగా వస్తూ మనం బాగా కెరియర్లో సెటిల్ అవ్వటానికి, అలాగే పాపకి ముందు ముందు ఇంకా చాలా ఉన్నాయి, కెరియర్లో సెటిల్ అవ్వాలి, మంచి వివాహం, వీటన్నిటికీ అన్ని ఆపర్చునిటీస్ మంచిగా వచ్చి బాగా సెటిల్ అవ్వటానికి 12 ముఖాల రుద్రాక్ష. కెరియర్ బాగుంటుంది, ప్లస్ ఆరోగ్య మానసిక ప్రశాంతత కూడా ఈ రుద్రాక్ష ద్వారా వస్తుంది. ఎందుకంటే మనకి పెద్దవాళ్ళు చెప్తారు, ఆరోగ్యం బాగోకపోతే మనల్ని ఆదిత్య హృదయం చదువుకోండి. ఆదిత్యుడు అంటే సూర్యుడు. సో సూర్యుడికి సంబంధించిన రుద్రాక్ష ధారణ చేయటం వల్ల కెరియరు బాగుంటుంది, ఆటంకాలు తొలగుతాయి, ఆరోగ్యము బాగుంటుంది. సో ఈ పాపకి సంబంధించి 12 ముఖాల రుద్రాక్ష. ఈ పాప జాతక వివరాలు వచ్చి శనివారము శుక్లపక్ష త్రయోదశి అంటే పౌర్ణమికి 2 రోజుల ముందు ఈ పాప పుట్టింది. అలాగే ఇది మీనరాశి ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉంది. సో పాపకు సంబంధించి 12 ముఖాల రుద్రాక్ష ధారణ చేయించండి, చాలా బాగుంటుంది. శ్రావణి గారు, ఇక మీ క్యాంపుల వివరాలు తెలియజేస్తారా? ఎప్పుడు ఎక్కడ అవైలబుల్గా ఉంటున్నారు? తప్పకుండా అండి. నాన్నగారు విషయానికి వస్తే ఆల్ ద టైం ఎప్పుడు ప్రతి వారంలో ప్రతిరోజు సోమాజిగూడలో ఉంటారు, హెడ్ ఆఫీస్ అది అందరికీ తెలిసిందే. గురువారం తప్ప, ఒక్క రోజు తప్ప ఆ రోజు ఏదో ఒక బ్రాంచ్కి ట్రావెల్ చేస్తారు. అలాగే వచ్చే గురువారం బెంగళూరులో అవైలబుల్గా ఉంటారు. సో బెంగళూరులో ఉన్న వాళ్ళు, లేకపోతే బెంగళూరు చుట్టుపక్కల వాళ్ళు నాన్నగారిని కలవాలి అనుకుంటే నాన్నగారు వెళ్ళే టైంకి అక్కడ మన స్టాఫ్ ఉంటారు, మీకు టైం చెప్తారు. ఆ టైంకి మీరు వెళ్ళి నాన్నగారిని కలిసి మీరు డైరెక్ట్గా నాన్నగారితో మాట్లాడొచ్చు. ఇంకా మిగిలిన అన్ని రోజులు మీకు హైదరాబాద్లో అవైలబుల్గా ఉంటారు నాన్నగారు, గురువారం తప్ప ప్రతిరోజు మన హెడ్ ఆఫీస్లో. అయితే మిగిలిన బ్రాంచెస్ నాన్నగారు ఎట్లా మాట్లాడతారు అంటే, మీకు దగ్గరలో ఉన్న ఏ బ్రాంచ్కి మీరు వెళ్ళినా నాన్నగారికి ప్రతి ఆఫీస్లోనూ ఒక స్క్రీన్ ఉంటుంది, ఒక రూమ్ ఉంటుంది. నాన్నగారితో మీరు ఏదన్నా పర్సనల్గా మాట్లాడాలి, స్టాఫ్ ముందు మాట్లాడకూడదు అని కొన్ని పర్సనల్స్ ఉంటాయి, మాట్లాడాలి అనుకుంటే మీరు రూమ్లో వెళ్ళి నాన్నగారితో మాట్లాడచ్చు. సో మీ జాతకాన్ని మీరు 1-to-1 ఎదురుగా కూర్చుంటే ఎట్లా ఉంటుందో అట్లాగే నాన్నగారితో డైరెక్ట్గా వీడియో కాల్లో మనం మాట్లాడి మీకు సంబంధించిన రుద్రాక్ష తెలుసుకోవటము, అలాగే మీ జాతక వివరాలు తెలుసుకోవటము, ఇవన్నీ చేయొచ్చు. తర్వాత నా విషయానికి వచ్చేసరికి నేను 3వ తారీఖు వచ్చే సోమవారము నేను విశాఖపట్నంలో అందుబాటులో ఉంటాను. ఓకే.
సో విశాఖపట్నంలో నన్ను కలవాలి అనుకున్న వాళ్ళు మీ పేర్లు నమోదు చేసుకొని నన్ను కలవచ్చు. నవంబర్ 3వ తారీఖు పై వచ్చే సోమవారం నేను విశాఖపట్నంలో అందుబాటులో ఉంటాను. సో నాన్నగారు ఇక్కడ ఉండని ఆ గురువారం సమయంలో నేను హెడ్ ఆఫీస్లో అందుబాటులో ఉంటాను. సో మీరు ఎక్కడ ఎవరితో మాట్లాడాలి అనుకున్నా, నాన్నగారితో కానీ నాతో కానీ వీడియో కాల్లో కానీ మీ ఇష్టం, మీకు ఎలా అవకాశం ఉంటే అలా మాట్లాడచ్చు. మిగిలిన రోజులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్నగారు బెంగళూరు వెళ్తున్నారు, మీకు నాన్నగారు వెళ్ళిన రోజు అక్కడ కుదరలేదు వెళ్ళటం, ఎందుకంటే అది వీకెండ్ అవుతుంది, వీక్ డే అవుతుంది. సో కుదరలేదంటే వీకెండ్ వెళ్ళండి, మీకు అవకాశం ఉన్న టైంలో వెళ్ళండి. వీడియో కాల్లో నాన్నగారితో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. సో డైరెక్ట్గా కలవాలి అనుకుంటే నాన్నగారు వచ్చినప్పుడు కలవచ్చు, లేదంటే వీడియో కాల్లో మాట్లాడవచ్చు. ఇక్కడ హైదరాబాద్లో వారానికి 6 రోజులు అవైలబుల్గా ఉంటారు. నేను సోమవారం విశాఖపట్నం 3వ తారీఖు, నవంబర్ 3వ తారీఖు విశాఖపట్నంలో అందుబాటులో ఉంటాను. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు శిరీష అండి. శిరీష గారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, శ్రావణి గారితో మాట్లాడండి. శిరీష గారు నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. 7 ఆగస్ట్ 1989. ఏం చేస్తున్నారండి? మీదేనా ఇది? మాదే అండి. మాదే అండి. కొంచెం గట్టిగా మాట్లాడతారా? మాదేనండి. ఏం చేస్తున్నారండి మీరు? ఏం లేదండి, హౌస్ వైఫ్. ఏం చేయట్లేదు, అంటే కొంచెం ఇలాగే కొంచెం ఇబ్బందిలో ఉన్నాము. మీ వారు ఏం చేస్తారండి? మా వారు జాబ్ చేస్తారండి. తను కొంచెం ఇబ్బందిలో ఉన్నాము. పిల్లలా అండి? పిల్లలండి. ఏం చేస్తున్నారు? ఏం చదువుతున్నారు? స్టడీ. వాళ్ళు ఒకరు 2nd క్లాస్, ఇంకొకరు నర్సరీ. చిన్నవండి. సో ఇది మీకు సంబంధించి ఒక రుద్రాక్ష చెప్తానండి. మీ గోత్రనామాలతో అభిషేకించి ధరించండి, చాలా బాగుంటుంది. సో మీకు సంబంధించి 11 ముఖాల రుద్రాక్ష, ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము, ఇది హనుమాన్ స్వరూపము కూడా. సో 11 రుద్రులు కలిసినటువంటి రుద్రాక్ష కుటుంబానికి మంచిది, మానసిక ప్రశాంతతకి, ఆరోగ్యానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. మీ జాతకానికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అవకాశం ఉంటే 11 ముఖాల రుద్రాక్ష ధారణ చేయండి. అలాగే ఇది సోమవారము, శుక్లపక్ష చతుర్థి, అలాగే ఇది భరణి నక్షత్రం మేషరాశిలో ఉంది. సో మీకు సంబంధించి 11 ముఖాల రుద్రాక్ష అభిషేకం చేసి ధారణ చేయండి. చైన్లో కానీ, తాడులో కానీ, సూత్రాలలో కానీ. సూత్రాలలో ధరించినప్పుడు మాత్రం సూత్రాల మధ్యలో కాకుండా రైట్ సైడ్ కానీ, లెఫ్ట్ సైడ్ కానీ, మీకు ఎలా అవకాశం ఉంటే అలా ధరించండి. మరో కాల్ తీసుకుందామండి. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు రుక్మిణి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2007. ఏం చేస్తున్నాడండి బాబు? డిగ్రీలోకి వచ్చాడా? డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నాడండి. ఎలా చదువుతున్నాడు? కాల్ డ్రాప్ అయింది. ఓకే, ఈ వయసులో పిల్లలకి జనరల్గా మనము కెరియర్ డెవలప్మెంట్ కోసం ఇవ్వాలి. సో బాబుకి సంబంధించి ఇందాక మనం చెప్పుకున్నట్టు 12 ముఖాల రుద్రాక్ష ఈ జాతకానికి కూడా సెట్ అవుతుందండి. అవకాశం ఉంటే 12 ముఖాల రుద్రాక్ష వేయండి. డిగ్రీ 2nd ఇయర్లో ఉన్నాడు, తర్వాత పీజీ కూడా చేయమనండి వితౌట్ ఫెయిల్. ఎందుకంటే మనకి ఎంత చదువు ఉంటే మనకి ఉద్యోగ అవకాశాలు, ఆపర్చునిటీస్ అంత పెరుగుతాయి. సో 12 ముఖాల రుద్రాక్ష ఈ బాబు జాతకానికి ఇవ్వండి. సోమవారము, శుద్ధ పంచమి, అలాగే ఇది మేషరాశిలో ఉంది. సో బాబుకి సంబంధించి 12 ముఖాల రుద్రాక్ష. శ్రావణి గారు, ఈనాటి రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమంలో ప్రేక్షకుల సందేహాలకు, సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే అండి. మరి వీక్షించారుగా, ఇది వాళ్ళ రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700
963888. మా వెబ్సైట్ www.indonepalrudraksha.com.